మీరు లా ఆఫ్ అట్రాక్షన్ని ఉపయోగించి ఏదైనా అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ లా ఆఫ్ వైబ్రేషన్స్ గురించి అర్థం చేసుకోవాలి. సో లా ఆఫ్ వైబ్రేషన్ అంటే ఏంటి? ప్రతి ఆలోచన, ప్రతి ఫీలింగ్, ప్రతి ఎమోషన్ ఒక వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది. సో మనం ఏదైతే వైబ్రేషన్ యూనివర్స్కి ఇస్తున్నామో యూనివర్స్ మనకు తిరిగి అదే ఇస్తుంది. సో అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది వైబ్రేషన్స్ గురించి. వైబ్రేషన్ని మార్చితేనే మన లైఫ్ చేంజ్ అవుతుంది. మరి మనం ఏం చేస్తున్నామంటే సిమిలర్ ఆలోచనలు ప్రొద్దు నుంచి రాత్రి వరకు ఒకే రకమైన ఆలోచనని ఆలోచిస్తూ మన బాడీకి ఒకే రకమైన మెసేజ్ మనం ఇస్తున్నాము. సో మన బాడీ అలానే ఫీల్ అవుతూ ఉంటుంది. బాడీ అలా ఫీల్ అవ్వడం ద్వారా అదే కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అది బ్రెయిన్కి మళ్ళీ సిగ్నల్ ఇస్తుంది. మళ్ళీ బ్రెయిన్ అదే ఆలోచనలు రిపీటెడ్గా చేస్తూ ఉంటుంది. మరి దీని నుంచి బయటపడితేనే మన లైఫ్ మనం కొత్తగా ఆలోచిస్తాం. మనం కొత్తగా ఆలోచిస్తూనే మన కొత్త బాడీలో మన కొత్త కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ కొత్త కెమికల్స్తోనే మనం అనుకున్న లైఫ్ని మనం జీవించగలము. సో అంటే మన లైఫ్లో రిజల్ట్స్ కావాలనుకుంటే మనం ఈ ఓల్డ్ పాస్ట్ థింకింగ్ నుంచి ఫ్యూచర్ థింకింగ్లోకి రావాలి. న్యూ మోడ్ ఆఫ్ థింకింగ్లోకి రావాలి. న్యూ ఫీలింగ్, న్యూ యాక్షన్లోకి రావాలి. సో థింకింగ్, ఫీలింగ్ అండ్ యాక్టింగ్, థింకింగ్, ఫీలింగ్ అండ్ యాక్టింగ్, ఈ మూడు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఒక థాట్ లేకుండా ఒక ఎమోషన్ లేదు, ఒక ఎమోషన్ లేకుండా ఒక యాక్షన్ లేదు. మీరు ఏదైనా చేస్తున్నారు అంటే దాని వెనకాల ఒక థాట్. మీరు చూడండి, ఒక పర్సన్ కంటిన్యూస్గా సిగరెట్ ఎందుకు తాగుతాడు అంటే సిగరెట్ తాగడం ద్వారా తనకి ఒక హార్మోన్ జనరేట్ అవుతుంది, డోపమైన్ అనే ఒక కెమికల్ జనరేట్ అవుతుంది. అందువల్ల తను ఫస్ట్ స్మోకింగ్ చేసిన కొన్ని రోజులు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. తర్వాత ఒకసారి అడిక్ట్ అయిన తర్వాత 2 సిగరెట్లు, 3 సిగరెట్లు, 5 సిగరెట్లు, 6 సిగరెట్లు, ఇలా ప్యాకెట్ల సిగరెట్లు తాగుతూ ఉంటారు. బేసిక్గా ఏం జరుగుతుంది అక్కడ? డోపమైన్ అనే ఒక కెమికల్ ద్వారా తనకు మళ్ళీ సిగరెట్ తాగాలి అనే ఒక ఆ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది క్రియేట్ అవుతుంది. తాగాలనే ఒక కోరిక ఏదైతే ఉందో, ఆ వాంట్ ఏదైతే ఉందో అది క్రియేట్ అవుతుంది. ఇలానే చూస్తే ఏ అడిక్షన్ అయినా సరే మై డియర్ ఫ్రెండ్స్, ఏ అడిక్షన్ అయినా ఎందుకు ఉంటుందంటే అక్కడ డోపమైన్. ఎస్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షార్ట్స్ వీడియోస్ చూస్తున్నారు, చాలా బాగా అనిపిస్తుంది. సో ఫస్ట్ రోజు ఒక 10 వీడియోస్ చూస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే ఒక 20 వీడియోస్, మళ్ళీ నెక్స్ట్ డే ఒక 30 వీడియోస్. ఇలానే మనం డోపమైన్కి అడిక్ట్ అవుతుంటాం. సో డోపమైన్ అనేది ఏంటి? ఇట్స్ అ కెమికల్. సో బ్రెయిన్ ఎలాగైతే కెమికల్ ఇస్తుందో మనం దాన్ని ఆలోచించడం స్టార్ట్ చేస్తాము. అండ్ చాలామంది ఆ పాస్ట్ థింకింగ్లో నుంచి బయటకు రావట్లేదు. ఎందుకంటే ఫ్యూచర్లోకి వెళ్ళాలంటే భయం, కొత్తవి చేయాలంటే భయం, కొత్తగా ఆలోచించాలంటే భయం. సో అక్కడ ఉన్న పాస్ట్లో పెయిన్ ఉన్నా సరే అక్కడే ఉండిపోతాము అని చాలామంది అనుకుంటుంటారు. సో పీపుల్ హ్యావ్ హార్డ్ టైమ్ లెట్టింగ్ గో ఆఫ్ దేర్ సఫరింగ్. లెట్టింగ్ గో చేయట్లేదండి, ఆ సఫరింగ్ అదే పట్టుకొని ఉంటున్నారు. పీపుల్ ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ దట్ అన్హ్యాపీనెస్. ఆ సాడ్నెస్తో చాలా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు. సో అవుట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ద అన్నోన్, ఎందుకంటే కొత్తవి ట్రై చేయాలంటే దెర్ ఇస్ అ ఫియర్ ఆఫ్ అన్నోన్. దే ప్రిఫర్ సఫరింగ్ దట్ ఈస్ ఫెమిలియర్. అక్కడే ఉండి సఫరింగ్ని వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు, విచ్ ఈస్ ఫెమిలియర్. బట్ తెలియంది చేస్తే దట్ ఈస్ అన్నోన్. అన్నోన్లోకి వెళ్ళడానికి చాలా భయంగా ఉంటుంది. సో పీపుల్ హ్యావ్ హార్డ్ టైమ్ లెట్టింగ్ ఆఫ్ దేర్ సఫరింగ్ అవుట్ ఆఫ్ అ ఫియర్ ఆఫ్ ద అన్నోన్. సో అన్నోన్లోకి వెళ్ళడానికి భయంగా ఉంది కాబట్టి సఫరింగ్, అలానే సఫర్ అవుతున్నారు. మనం చూస్తున్నామండి చాలామంది అదే అడిక్షన్లో, అదే ఆ థింకింగ్ ప్రాసెస్లో, అది స్మోకింగ్ అవ్వచ్చు, డ్రింకింగ్ అవ్వచ్చు, పాన్ అడిక్షన్ అవ్వచ్చు, అక్కడే ఉండిపోతున్నారు. సఫరింగ్ ఈజ్ బెటర్ దెన్ ఫియర్ ఆఫ్ అన్నోన్. కొత్తగా చేస్తే, కొత్తగా వెళ్తే అక్కడ ఏమవుతుందో ఏమో, బెటర్ ఇట్ ఈస్ అన్నోన్, ఇక్కడే ఉండిపోతాను. సో దే ప్రిఫర్ సఫరింగ్ దట్ ఈస్ ఫెమిలియర్. అండ్ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, మన లోపల వరల్డ్ ఏదైతే ఉందో అదే బయట ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది. మనం బయట సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్కి మన లైఫ్ డిసైడ్ అవ్వట్లేదు. మన లోపల మనం ఎలాంటి వరల్డ్ని మనం అయితే చూస్తున్నామో అదే వరల్డ్ మన ఎక్స్టర్నల్ వరల్డ్ని క్రియేట్ చేస్తుంది. సో సిమిలర్ థింకింగ్ విల్ గివ్ యూ సిమిలర్ రిజల్ట్స్. సో టోనీ రాబిన్స్ ఏమంటారంటే, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ గ్రేట్ రిజల్ట్స్ బై డూయింగ్ ఆర్డినరీ థింగ్స్. ఆర్డినరీ థింగ్స్ని చేస్తూ మనం ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్, గ్రేట్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయడం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. And the same way, by thinking the same thought, by feeling the same feeling, by doing the same actions, we cannot get great results. So చేసిందే చేస్తూ కొత్త రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే దిట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సానిటీ. దీన్నే మనం పిచ్చిదనం అంటాం మై డియర్ ఫ్రెండ్స్. సో చాలామంది రిచ్ అవ్వాలి, మనీ రావాలి, గ్రేట్ రిజల్ట్స్ రావాలి, మంచి హెల్తీగా ఉండాలి, యాక్షన్స్ మంచి రిజల్ట్స్ రావాలి. బట్ సిమిలర్ థింకింగ్, సేమ్ ఫీలింగ్, సేమ్ యాక్షన్. సో మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్, యూ కెనాట్ హైర్ ఎనీ వన్ టు డూ పుషప్స్ ఫర్ యూ. మీరు ఎవరిని హైర్ చేసుకోలేరు మీ పుషప్ చేయడానికి. ఇఫ్ యూ వాంట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, మీరు మెడిటేషన్ చేయాలి.
If you want more knowledge, you have to read books, you have to take healthy diet, you have to do exercise. You cannot, hire somebody to sleep for you, to eat for you, to meditate for you. సో ఇక్కడ ఏదైనా సరే మనమే చేయాలండి మై డియర్ ఫ్రెండ్స్. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు అప్లై అవుతుందంటే ఎప్పుడైతే మన థింకింగ్, మన ఫీలింగ్, మన ఫోకస్, మన అటెన్షన్ దేనిపైన అయితే పెడుతున్నామో అది మనం చేంజ్ చేస్తామో అప్పుడు మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ మన లైఫ్లో అప్లై అవుతుంది. సో అండర్స్టాండ్ దిస్, అవర్ అవుటర్ వరల్డ్ చేంజెస్ వెన్ అవర్ ఇన్నర్ వరల్డ్ చేంజెస్. మనం ఎప్పుడైతే మనం ఇన్నర్ వరల్డ్ని మనం చేంజ్ చేసుకుంటామో అప్పుడే మనం అవుటర్ వరల్డ్ని చేంజ్ చేయగలుగుతాం. అండ్ మనం బయట వరల్డ్ని చూడట్లేమండి, మన ఇన్నర్ వరల్డ్ ఏదైతే చూపిస్తుందో మనం అదే చూస్తున్నాము. ఇన్నర్ వరల్డ్లో పెయిన్, సఫరింగ్ అండ్ అన్వర్దీనెస్ కనుక ఉంటే మనకు బయట నుంచి అదే కనబడుతుంది, అన్వర్దీనెస్, పెయిన్ అండ్ సఫరింగ్. బట్ లోపల మనం పీస్, హ్యాపీనెస్, జాయ్ని కనుక క్రియేట్ చేయగలిగితే మనం బయట కూడా పీస్, జాయ్ అండ్ హార్మోనీని మాత్రమే చూడగలుగుతాం. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక బ్యూటిఫుల్ ప్రిన్సిపల్స్లో మనం అర్థం చేసుకోవాలండి. లైక్ అట్రాక్ట్స్ లైక్. మనం ఎలాంటి వైబ్రేషన్స్లో ఉన్నామో అలాంటి వైబ్రేషన్ మన లైఫ్లోకి వస్తుంది. అంటే మనం ఎఫ్ఎంని మనం ట్యూన్ చేసినప్పుడు 98.3 ఎఫ్ఎం ట్యూన్ చేస్తే మనకు ఎలాంటి సాంగ్స్ వినబడతాయి? 98.3 ఎఫ్ఎం సాంగ్స్ మాత్రమే వినబడుతుంటాయి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే 98.3 ఎఫ్ఎం ప్లే చేసినప్పుడు మనకు 98.3 సాంగ్స్ మాత్రమే వినబడతాయి. అంటే ఇప్పుడు మీ లైఫ్లో ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, డిఫికల్టీస్ కనుక ఉన్నట్టయితే మేబీ మీరు 102లో ఉన్నారు. ఆ ఫ్రీక్వెన్సీని నెగిటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి పాజిటివ్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవ్వాలి. మన మైండ్లో పాజిటివ్ మెమరీస్ని ప్లే చేయాలి. ఇప్పుడు పెయిన్ ఉంది, బట్ మీ ఫ్యూచర్లో మీకేం కావాలి, మీ హెల్త్ ఎలా ఉండాలి, మీ రిలేషన్షిప్ ఎలా ఉండాలి, దానిపైన మనం ఫోకస్ పెట్టాలి. మై డియర్ ఫ్రెండ్, దట్ ఈస్ కాల్డ్ కాన్షియస్లీ చూసింగ్ యువర్ లైఫ్. అప్పుడు మాత్రమే మనం కాన్షియస్గా మనకు కావాల్సిన రిజల్ట్స్ని మనం పొందుతాము. అండ్ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఏ సిచ్యువేషన్ ద్వారా నేను ఇలా ఫీల్ అవుతున్నాను, ఎస్ హస్బెండ్ ద్వారా నేను ఇలా ఫీల్ అవుతున్నాను, నా జాబ్ ఇలా ఉండడం ద్వారా నేను ఇలా ఫీల్ అవుతున్నాను, నా బాస్ ఇలా ఉండడం ద్వారా నేను ఇలా ఫీల్ అవుతున్నాను, నా పిల్లలు ఇలా ఉండడం ద్వారా నేను ఇలా అవుతున్నాను అనుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్. బట్ మీరు సాడ్నెస్గా ఫీల్ అవ్వడానికి మీ హస్బెండ్ లేదా మీ బాస్ లేదా మీ పిల్లల కారణం కాదండి. మీలో ఆ ప్యాటర్న్ ఉంది కాబట్టే వాళ్ళు వచ్చి మిమ్మల్ని అలా ఫీల్ అయ్యేలా చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్. సేమ్ బాస్ మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నాడు, బట్ ఇంకొంతమంది అదే ఆఫీస్లో చాలా హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎలాంటి ఇరిటేషన్ లేదు. అదే కస్టమర్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఆ కస్టమర్ నో అంటున్నాడు, ఇంకొకరు ఎవరైనా వస్తే ఎస్ అంటున్నాడు. సో చూడండి, బయట ప్రపంచంలో ఏది లేదు, నా లోపల ప్రపంచంలోనే చేంజ్ చేసుకుంటేనే నాకు కావాల్సిన రిజల్ట్స్ వస్తాయి. ఇది ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మన లైఫ్లో స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు మీరు చేయాల్సిన అఫర్మేషన్ ఏంటంటే, ఎస్ ఐ చూస్ పాజిటివ్ థాట్స్ ఓవర్ నెగిటివ్ థాట్స్. నేను ఎప్పుడు పాజిటివ్ థాట్స్ని చూస్ చేసుకుంటాను. అండ్ ఐ క్రియేట్ మై ఇన్నర్ వరల్డ్ విచ్ క్రియేట్స్ అవుటర్ వరల్డ్. ఈ రెండు అఫర్మేషన్ని టైప్ చేయండి. And please type, I'm sorry, please forgive me, thank you, I love you. Friends, thank you so much for sharing this video to more and more people. Ilanti inka wonderful content, law of attraction, neuro-linguistic programming, mind power, subconscious mind, Ho'oponopono, ilanti content మీ గురించి రెడీగా ఉంది. So please subscribe and press the bell icon to never miss updates. And live session లో జాయిన్ అవ్వండి. మార్నింగ్ 5 AM to 6 AM we are having morning rituals. Live లో జాయిన్ అవ్వండి and experience the magical transformation. Thank you so much.